మనం ఒప్పుకున్నప్పుడు ఒట్టిగా పో అనడు. దానికి ప్రతిగా ఆయన రక్తమును ప్రాయశ్చిత్తంగా చూపించి ఆ దోషమును వహించి అప్పుడు వెళ్ళమంటాడు. దీన్ని ఎరిగిన వారమై మరలా మరలా మనం ఆయనను గాయపరచకుందుముగాక, బాధ పెట్టకుందుముగాక. ఎన్ని కేసులైనా సరే అన్నిటికీ ప్రాయశ్చిత్తంగా ఆయన రక్తమును చూపించాల్సిందే. ఇలా ప్రాయశ్చిత్తం స్పష్టంగా జరిగించి దాటించినటువంటి దేవుడుగా ఒక యేసే కనపడతాడు, ఒక ప్రభువే కనపడతాడు. లోకంలో ఉన్న వాళ్ళని మీరు అడగండి, మీరు నమ్ముతున్నారు కదా ఫలానా దేవతనో దేవుడనో, వారు మీ పాప పరిహారం కోసం ప్రాయశ్చిత్తంగా ఏం చేశారని ఒక్క మాట అడగండి. చాలు, 100 క్వశ్చన్లు వద్దు. ఏంటి ఆ ప్రశ్న? ఏంటి మీరు చెప్పండి. మీరు సేవించుచున్నవారు, లేక మీరు ఆరాధిస్తున్నవారు, లేక మీరు మ్రొక్కుతున్నవారు మీ పాపముల పరిహారం కోసం ప్రాయశ్చిత్తంగా ఏం చేశారు? మీ కొరకు వారు ఏం చేశారు అడగండి. మీరు కనీసం వాళ్ళు ఆలోచిస్తారుగా, నిజమే కదా ఏం చేశారని చెప్పటం. ఏం చెబుతున్నారు పెద్దలు? నీ పాపాలకు పరిహారంగా ప్రాయశ్చిత్తంగా నువ్వు ఫలానా వస్తువు తీసుకొచ్చి ఇచ్చేసాయి, ఫలానా అర్పణ తెచ్చి ఇచ్చేసాయి, అది తీసేసుకొని దేవుడు కేసు కొట్టేస్తాడు. ఇదంతా కొంచెం లంచాల వ్యవహారంగా లేదు. అట్లా కుదిరిద్ది? అట్లా మనసాక్షి ఒకటి ఉందిగా, నీతి న్యాయం సత్యం ధర్మం అనేవి ఉన్నాయిగా. నువ్వు కళ్ళు మూసుకున్నావు, నేను కూడా మూసుకోమంటావా? అందుకే నేను ఆలోచించా, ఏ న్యాయం ప్రకారం నేను ఇచ్చిన దాన్ని తీసుకొని వదిలేస్తావు? నా పాపానికి నువ్వు ఎట్లా చూపించావు ప్రాయశ్చిత్తం? ధర్మశాస్త్ర ప్రకారం పాత నిబంధనలో సైతం పాప పరిహారార్థమై అగ్ని తగిలించాల్సి వచ్చింది. పెదవులకు నిప్పు తగిలించినప్పుడు ఏమైద్ది? హాయిగా ఉంటుందా? మంచుగడ్డ కాదు, చల్లగా ఉండటానికి నిప్పు తీసుకొచ్చి టచ్ చేశాడు పెదవులకి. అప్పుడు ఏం జరిగిద్ది? కాలుద్ది, వేదన కలుగుద్ది. తీసుకొచ్చి ఆ నిప్పును అక్కడ తగిలించి అంటే ఏంటి? పాపమునకు ప్రాయశ్చిత్తము ఖచ్చితంగా జరగాల్సిందే అనేది నిరూపణ అక్కడ. నూతన నిబంధనలో వాళ్ళు నిన్ను అడిగారు అనుకో, నీ పాపముల నుండి విడిపించడానికి, నీ పాపములకు పరిహారంగా ప్రాయశ్చిత్తంగా నీవు సేవించుచున్న ఆ యేసు ఏం చేశాడని వాళ్ళు అడిగితే ప్రాణం ఇచ్చాడు అని చెప్పి